నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ముందుగా ఛానల్ తరపున అలాగే ప్రేక్షకుల తరపున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. మీకు కూడా, మీకు ప్రేక్షకులందరికీ, చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మేడం, శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో తులారాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది మేడం? తప్పకుండా అమ్మా. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఫస్ట్ మన నక్షత్రాలు చూసుకుంటే చిత్త నక్షత్రం 3-4 పాదాలు వాళ్ళు, స్వాతి 1-2-3-4 పాదాలు, తర్వాత విశాఖ 1-2-3 పాదాలు వాళ్ళు తులారాశిలో వస్తారు. ఈ రాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో మే 15 నుంచి గురువు భాగ్యస్థానంలో రజతమూర్తిగా, తర్వాత శనేశ్వరుడు షష్ఠ స్థానంలో సువర్ణమూర్తిగా అద్భుతమైన ఫలితాలు కలుగజేస్తున్నారు. రావుకేతులు ఇద్దరు వరుసగా లోహమూర్తులుగా పంచమ ఏకాదశ స్థానంలో ఉంటూ మంచి ఫలితాలే అందిస్తున్నారు. అంటే మనకి 4 గ్రహాలు యోగిస్తున్నాయి తులారాశి వాళ్ళకి. 4 గ్రహాలు యోగిస్తున్నాయంటే మనం అనుకున్న ప్రతి ఒక్క పని అనుకూలంగా జరుగుతుందని అర్థం. అది ఎప్పుడైతే 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు మనకు యోగిస్తున్నాయో అక్కడ కాంది అవ్వదు అనే పనులు ఏమీ లేకుండా అన్ని పనులు అయిపోతాయి. సో అది చిన్న చిన్న స్థాయిలో అయినా, పెద్ద స్థాయిలో వాళ్ళకైనా, ఎవరికైనా సరే అంతా బ్రహ్మాండంగా అనుకూలంగా అయ్యే అవకాశం ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి. చెప్పాలంటే రాజయోగాలు, భోగాలు, భాగ్యాలు ఇవన్నీ సువర్ణ అవకాశాలు వీళ్ళకి. చక్కగా కష్టపడి పని చేస్తే ఫలితం అనేది దక్కుతుంది. కష్టపడకుండా పని చేస్తే మాత్రం అవ్వదు, కష్టపడి పని చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే ఒక ప్రొఫెషనల్ రంగంలో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఒక వ్యాపారస్తున్నా, ఉద్యోగస్తున్నా, వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ పని వాళ్ళు చేయడం ప్రారంభం చేస్తే అది యోగంగా మారుతుంది. చేయకుండా సాధిద్దాం అనుకుని మాత్రం అవ్వదు. సో ట్రేడింగ్ బిజినెస్లో చేసే వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఫ్రీగా వస్తుందని చెప్పి కూర్చుంటే పని అవ్వదు, కష్టపడి పని చేస్తే అవుతుంది. ఇలాంటి విషయాల్లో వీళ్ళు ప్రతిదానికి వీళ్ళందరూ వాళ్ళు పని చేసుకుంటే అదృశ్య యోగాలు. అంటే ఏంటంటే వీళ్ళకు మనుషులు కావాలి, వెళ్ళి తెచ్చుకోవాలి, అంతేగాని మనుషులు తీసుకొచ్చి ఇవ్వు అని అనకూడదు. ఇలాంటి కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు మనం జాగ్రత్త పడితే పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద స్థాయిలో మనకి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బాగున్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది జాతకంలో యోగాలు బాగున్నప్పుడు మాకు యోగం లేదండి అంటే, యోగం ఎందుకు ఉండదు అంటే ఇంట్లో వాళ్ళని అరవడం కానీ, ఇంట్లో వాళ్ళని విసుక్కోవడం కానీ, ఇంట్లో వాళ్ళతో అసభ్యంగా మాట్లాడడం కానీ, ఇంట్లో మాత్రం రుద్ర రూపాన్ని చూపించడం కానీ, బయట వెళ్ళి మంచిగా ఉండడం కానీ అవ్వదు. ఇంట్లో అయినా బయటైనా చాలా చక్కగా ప్రతి విషయాన్ని ఆన్సర్ చెప్తూ ఆన్సర్బుల్గా ఉండి వీళ్ళుంటే ప్లెజెంట్గా ఉంది అనిపించేటట్టుగా ఉంటే ఈ యోగాన్ని అందుతాయి. ఎందుకంటే ఈ గ్రహాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఎంత యోగాన్ని ఇస్తారో అంత పరీక్షిస్తాయి. మనం ఆ పరీక్షకి మనం నెగ్గామంటే మనం తీసుకెళ్ళి పెద్ద స్థాయిలో కూర్చోబడతాయి. మనం ఆ పరీక్షని ఫెయిల్ అయ్యామంటే ఏమవ్వదు, అదే స్థాయిలో బాగానే ఉంటుంది అంతే. అంటే కొత్తగా స్పెషల్గా వచ్చే మార్పులు ఏం కనబడవు. చాలామంది మాకు పెద్దగా మార్పు కనబడలేదండి, కనబడడం కానీ ఏమి చేస్తున్నారో మనం చెక్ చేసుకోవాలి. అది పర్సనల్ చెక్ అనేది ఏం చేస్తాం అది చూసుకోవాలి. తులారాశి వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాల్సిన అది. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడినా మంచి ఫలితాలు వస్తాయి. ఇంతకుముందు ఎంత కష్టపడినా ఆ ఫలితం కనబడదు. ఈ సంవత్సరం బాగుంటుంది అంటే మాకేం అనిపించట్లేదండి, ఈ సంవత్సరం బాగుంటుంది మాకేం అనిపించట్లేదు, కానీ ఈ సంవత్సరం బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఇది అనుభవించాలంటే దాన్ని కొంచెం అనుభవించాలి. సో రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా బెస్ట్ ఉంది. అంటే ఈ రాశి బాగాలేదు అని చెప్పడానికి లేదు. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలే కనిపిస్తుంది. స్థలాలు, కొత్త ఇల్లు కూడా కొనుక్కోవచ్చు అంటారు. గృహయోగాలు, రాజయోగాలు, భోగాలు అంటే ఏంటంటే గృహయోగాలు అంటే ఇల్లు కొనుక్కుంటారు, స్థలం కొనుక్కోవచ్చు, అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇప్పుడు గృహయోగం అంటే గృహం ఒకటే కాదు, గృహానికి కావాల్సిన అలంకరణ వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. తర్వాత బంగారం అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, ఇవన్నీ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఏంటంటే ఇంట్లో ఏదైనా చేసి యూట్యూబ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి రేటింగ్ వచ్చి ఆ ఛానల్ వాళ్ళకి హైకి వాళ్ళకి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా ఛానల్స్లో చాలా వీడియోస్ చేసినా వాళ్ళకి రాని వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తాయి. ప్రతి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి చేతికి డబ్బులు అయితే వస్తాయి ఈ సంవత్సరం. ఇది వీళ్ళకి అదృష్ట యోగం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే షష్ఠ స్థానంలో అంటే 6వ స్థానంలో శనేశ్వరుడు ఎప్పుడైతే ఉంటారో కష్టపడుతున్న వాళ్ళకి చూస్తూ ఆయన వాళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తే తప్ప వాళ్ళ వదిలేయడు. కానీ కష్టపడగా సోమరిపోతులుగా తినే వాళ్ళకి మాత్రం బాగా దెబ్బలు పడతాయి ఈ సంవత్సరం.
అంటే ఏంటంటే భార్య సంపాదన మీద కానీ భర్త సంపాదన తింటూ ఇంట్లో బాగా వేధించడం కానీ గోల చేస్తూ కానీ ఇబ్బంది పడుతూ కానీ ఉంటే మాత్రం వాళ్ళకి కాస్త నోటికి ఆనగట్ట పడుతుంది. అంతకుమించి మిగతా వాళ్ళందరికీ బ్రహ్మాండమైన రాజయోగాలు భోగాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయం వచ్చినప్పటికీ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు సువర్ణ అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశాల్లో ఉండే వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళు మన ఇండియాకి రావాలనుకునే వాళ్ళు వీళ్ళకు కూడా సువర్ణ అవకాశం. ఈ సంవత్సరం వీళ్ళు ఖచ్చితంగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఏంటి వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. వీళ్ళ ప్రయత్న లోపం తప్ప అక్కడ వచ్చేది అయితే ఏది మంచి బ్రహ్మాండంగా వస్తుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు, బాగుంది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో అంత భయపడడానికి ఇక్కడ గ్రహస్థితులు అంతా ఇబ్బంది పెట్టేటట్లేవు. సో ఆరోగ్యం బాగుంది, ఐశ్వర్యం బాగుంది, యోగం బాగుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి అయితే పదవులు వస్తాయి. పని చేసినందుకు ఎప్పుడో కష్టపడినందుకు ఇవాళ పిలిచి పదవి ఇచ్చేస్తారు. మంచి గుర్తింపు కావచ్చు. అంటే ఒక పెద్ద మంచి ఆస్థానం వీళ్ళకి ఇచ్చి ఈ స్థానానికి మీరే అధిపతులు, మీరే రాణించాలి అని చెప్పే అవకాశం వస్తుంది. అది ఇవాళ వర్క్ చేస్తుంది కాదు, ఎప్పుడో పని చేస్తుంది. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు. అలాగే యాక్టర్స్ ఎప్పుడో చేసిన వారికి ఇప్పుడు వాళ్ళు పిలిచి ఈ సినిమా మీరు చేయాలని చెప్పి అలా ఇవ్వచ్చు అవకాశం ఉంటుంది. అలాగే రైటర్స్ వాళ్ళు రాసే కథలు ఇప్పుడు దాకా సక్సెస్ కానీ ఇప్పుడు అన్ని అవే కథలు మళ్ళీ వింటే బాగుంది ఇది చేద్దాం అంటారు. అలాంటి పరిస్థితి అన్నమాట వీళ్ళకి. అంటే కొత్తగా కథ దాచేసే అవసరం లేదు, పాత కథ మళ్ళీ తీసుకెళ్ళి వినిపించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇలాంటి అవకాశాలు ఈ తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. అంటే వీళ్ళకి ఎక్కడ కొన్నా ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదు, అన్నీ బాగున్నాయి. సో అన్నీ బాగున్నప్పుడు ఇంకా ఇది బాగాలేదు ఎందుకు చెప్పాలి? ఇంకా అన్నీ బ్రహ్మాండంగా దూసుకెళ్లే లక్షణాలు కనిపిస్తున్నాయి. సో ఈ దూసుకెళ్లే లక్షణాలు ఎక్కడ కొన్నా ఆగే పరిస్థితి లేదు. స్థిరాస్తులు అలాగే మొండి బకాయిల పరిస్థితి మేడం, అంటే ఇంకా హోప్ పోయిద్ది ఇంక ఇది రాదని చెప్పి ఆస్తుల విషయం కావచ్చు, అలాంటివి ఏమన్నా తిరిగి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? 6వ స్థానంలో శనేశ్వరుడు కదా, ఖచ్చితంగా వస్తాయి అవన్నీ. అంటే మొండు బాకీలు వసూలవడం అనేది జరుగుతాయి. తర్వాత కోర్టు నుంచి ఉండే సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఆస్తి వస్తుందా రాదా అని అనుమానం లేదు, వస్తుంది. ఆస్తి ఉంటే అంటే వీళ్ళకంటూ ఆస్తి ఉంటే ఖచ్చితంగా వస్తుంది. సో భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల ఏంటంటే కాస్త తల్లిదండ్రుల నుంచి సపోర్టు అండ్ తండ్రి తరఫున వాళ్ళు సపోర్టు, మేము ఉన్నాం, మేము చేసి పెడతాం, మేము ఉంటాం నీకు తోడుగా అని చెప్పేవాళ్ళు. అలాగే అమ్మ వైపు సపోర్ట్ ఉన్నవాళ్ళు, ఇలాగా తల్లిదండ్రుల వైపు నుంచి సపోర్ట్ అనేది వీళ్ళకి బాగా దొరుకుతుంది. అది ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే వివాహపరంగా అంటే వివాహం చేసుకోవడానికి సంబంధాలు రావచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలాగ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి ఏది బాగాలేదనేది ఏం లేదు. ఈ సంవత్సరం అంతా అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో బాగానే దూసుకెళ్తున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే చాలా సాత్వికంగా మాట్లాడాలి. ఇందులో నేను చెప్పినట్టుగా ఇంట్లో రుద్ర రూపాలు చూపించి బయట మాత్రం ప్రసన్న రూపాలు చూపిస్తూ అంటే కుదరదు. ఇంట్లో అయినా బయట అయినా ఒకటే రూపం ఉండాలి. అలా ఉంటేనే సక్సెస్ అవుతారు. ఇది ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు. తర్వాత భార్య అయినా భర్త అయినా సరే ఇంకొకరిని హింసించకూడదు. అంటే ఇప్పుడు హస్బెండ్ రోజు గొడవపడుతున్నాడు అనుకోండి, ఆపాలి. అలాగే వైఫ్తో రోజు గొడవపడుతున్నాడు, ఆపాలి. ఈ రెండు నుంచి మీరు బయటకు వస్తే బాగుంటుంది. ఇద్దరు కలిసి పిల్లల్ని హింసిస్తున్నారు, అది కూడా బాగుండదు. నలుగురు కలిసి తల్లిదండ్రులు హింసిస్తున్నారు, అది బాగుండదు. ఇలా ప్రతి చెక్ చేసుకోవాలంటే మొత్తం టోటల్గా ఎంత సాఫ్ట్గా ఎంత సాత్వికంగా మాట్లాడితే అంత యోగం వీళ్ళకి, ఎంత హార్ష్గా మాట్లాడతారో అంత ఇబ్బందులు. ఇది చూసుకోవాల్సిందే. ఎందుకంటే నాకు కోపం వస్తుందండి, నేను ఇష్టం మాట్లాడేస్తాను, తర్వాత మళ్ళీ నేను సారీ చెప్పేస్తాను, అలాంటివి ఏం కుదరవు. అంటే మన కోపం వచ్చినప్పుడు అరుస్తాం, తర్వాత సారీ చెప్తామంటే గ్రహాలు ఏమి ఒప్పుకోవు. ఈ విషయంలో ఖచ్చితంగా సాత్వికంగా మాట్లాడాల్సింది. మనకు ఒక యోగం కావాలంటే దాని తగ్గట్టు కొన్ని క్రైటీరియా సంపాదించుకోవాలి కదా, అర్హత. ఈ అర్హత అనేది సంపాదించుకుంటేనే అది వస్తాయి కదా. ఈ అర్హత అనేది తులారాశి వాళ్ళకి ఇచ్చారు దేవుడు. ఇప్పుడు మనం సంపాదించుకునే పరిస్థితిలో మీరు ఉండాలి, ఇది విషయం. అలా మేడం, ఈ రాశిలోని వివిధ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి దైవారాధన ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటారు? నక్షత్రాల వాళ్ళు ఏకాదశ స్థానంలో కేతువు. ఏకాదశ స్థానంలో కేతు ఉన్నప్పుడు కాస్తంత మోక్షము, తర్వాత వీళ్ళు చేసే పాపకర్మలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అవి ఎలా పడతాయి అంటే ఒక ధార్మికమైన కార్యక్రమాలు చేయాలి. అంటే ఒక వివాహం చేయించడం కానీ, ఒక కన్యాదానం చేయించడం కానీ, ఒక కన్యాదానం చేయడం కానీ, ఒక విద్యాదానం చేయడం, ఒక విద్యార్థికి ఏదైనా ఫీజు కట్టడం కానీ, పుస్తకాలు కొనివ్వడం కానీ, తర్వాత పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాలకు వెళ్ళి కాస్త పెద్దవాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం కానీ, ఆహారం అక్కడ పెట్టడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఒక ధార్మికమైన కార్యక్రమాలు ఏదైనా సరే, లేదా ఒక ఊరికి అంతా ఉపయోగపడుతుంటే ఒక హోమం చేయించడం కానీ, ఆ గుళ్ళో కావాల్సిన ఆ గుడికి ఆ రోజు కావాల్సిన సామాన్లు సరుకులు కొనివ్వడం కానీ, ఇలా ఏమైనా ఒక ధార్మికమైన కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొని అది మొత్తం ఖర్చు వీరొక్కలే పట్టి చేయించుకుంటే చాలా అదృష్టమైన యోగాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా ఒక మనకి పితృశాపాలో, స్త్రీ శాపాలో, దోషాలు ఏవోటి ఉంటాయి కదా,
ఈ దోషాల నుంచి బయటపడడానికి ఒకవేళ జన్మజాతకం మనం చూడట్లేదు, ఇప్పుడు ఓన్లీ గోచార ఫలితాలే. సో ఒకరు జాతకంలో లాంటి యోగాలు ఉంటాయి, జాతకం ఒకసారి చూపించుకుంటే జాతకంలో మీకు ఈ పరిస్థితి ఉంది, మీరు ఈ దానం చేయండి అని చెప్పచ్చు స్పెసిఫిక్గా. అంటే వాళ్ళ జాతకం దశ నడుస్తున్నప్పుడు మీ జాతకంలో ఇది ఉంది కనుక మీరు ఈ సంవత్సరం ఇది చేస్తే మీకు అన్ని పనులు విజయవంతంగా అవుతాయి చెప్పచ్చు. జాతకం చూడట్లేదు, గోచారంలో ప్రకారం చూసుకుంటే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ధార్మికమైన కార్యక్రమం ఏదైనా సరే అది వీళ్ళు సొంత ఖర్చుతో చేయాలి. ఏదో అందరు తల చేస్తే నేను చేస్తా అంటే అలా కాదు, మొత్తం బాధ్యత వీళ్ళు తీసుకుని చేయాలి. ఒక వివాహం చేయించాలనుకున్న వివాహ బాధ్యత, ఏదో కన్యాదానం చేస్తే కన్య వరకు, ఇప్పుడు కన్యాదానం వివాహం అంటే అంత పెద్ద ఖర్చే, లేదా కన్యాదానం అంటే పెళ్ళికూతురు చేసే రోజు ఆ పెళ్ళికూతురు చీర, అక్కడ ముత్తైదులు తాంబూలాలు, ఆ రోజు భోజనాలు, ఆ ఖర్చు అంతా వీళ్ళు పెట్టుకోవడం, అలా కన్యాదానం చేయించడం, అలా కార్యక్రమాలు. ఒక పెళ్ళికొడుకు చేస్తున్నారు, పెళ్ళికొడుకు చేసే బట్టలు, పెళ్ళికొడుకు బట్టలు, తర్వాత పీట మీద కూర్చొని అంకురార్పణ పూజ, కాస్త అక్కడ భోజనాలు, ఆ రోజు ఖర్చు పెట్టుకోవడం, లేదా వివాహం చేయించడం, ఇలాగ వీళ్ళు చేస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకా విద్యార్థులకి, పేదవాళ్ళ పిల్లలకి కాస్త పుస్తకాలు కొనడము, ఫీజులు కట్టడము, ఈ సంవత్సరం అంతా వాళ్ళ స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టడం, ఇది కొంచెం చేయొచ్చు. ఇలా చేస్తే కూడా వీళ్ళకి ఏదో ఒక శాపాలు ఏవైతే ఉన్నాయో అవి నుంచి బయటపడి ఇక్కడ మోక్ష మార్గం అనేది చక్కగా జరుగుతుంది. అది ప్రారంభ కర్మల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. మేడం, స్పెసిఫిక్గా ఈ రాశిలో ఉన్న వివిధ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి మంత్రాలు జపిస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా చిత్తా నక్షత్రంలో 3-4 పాదాల వాళ్ళు లక్ష్మీ నరసింహాయన మంత్రాన్ని ఎక్కువ చదువుతున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః, శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః చదువుకోవాలి. తర్వాత స్వాతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు మాత్రం శ్రీకృష్ణ హరే కృష్ణ, శ్రీకృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అనే మంత్రాన్ని ఎక్కువ చదువుతుండాలి. ఎందుకంటే వాళ్ళ కోపం ఆవేశం ఎక్కువ వస్తుంటుంది, అది వచ్చినప్పుడల్లా చదువుతుండాలి. పొద్దున్న ఖచ్చితంగా 108 సార్లు చదవాలి. ఇది శ్రీకృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ, శ్రీకృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ అని చదువుకోవాలి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు వీళ్ళు శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చదువుకోవాలి. చదువుకోవడం వల్ల వీళ్ళకి ఏ పనైనా ఆటంకం లేకుండా అవుతుంది. ఇవి చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కొత్త సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.